హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్. నీకే మహిమ రాజా, నీకే ఘనతనైనా. అవును తండ్రి, అయా నీవు చేసిన మేలులకై ప్రభా మీకు మరీ మరీ వందనాలు చెల్లిస్తున్నాం. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా, ఎంతమంది అయితే నాయన మమ్మల్ని ప్రార్థన చేయమని కోరుకున్నారు వాళ్ళందరినీ మీకు సమర్పిస్తున్నాం. వారి అవసరాలు తీర్చండి నాయన, వారికి ఇరుకులు ఇబ్బందులు తీర్చండి నాయన, వారి ఆర్థిక సమస్యలు తీర్చండి, వారి రోగాలు తీర్చండి, స్వస్థత కలుగునుగాక నాయన. అయా ప్రభా, మరణ పడకలో ఐసీలో ఎంతమంది ఉన్నారు వారందరికీ నాయన స్వస్థత దయచేయండి. మీరు ఇచ్చినటువంటి ఆయుష్ నాయన, సంపూర్ణమైన ఆయుష్ను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. రక్షణ లేని వారికి ముఖ్యంగా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను నేను. మారు మనసు లేకుండా పాపంలో, శాపంలో, బంధకాలలో చిక్కుకున్నటువంటి వారికి నేను తాగుడు వ్యసనంలో తండ్రి, ఆయా డ్రగ్స్ ఇంకా అనేకమైన తండ్రి మరి చెడు అలవాట్లకు నేను విచారాలకు లొంగిపోయినటువంటి బిడ్డలకి నేను విడుదల దయచేయండి తండ్రి. ఈ లోకంలో ఎన్నో నాయన సైతాను శోధనలో చిక్కుకుంటున్నారు ప్రభా, సైతాను మార్గంలో నడుస్తున్నారు నాయన ప్రభా. అయా వారు సంపాదించినటువంటి డబ్బుని వృధాగా ఖర్చు చేస్తున్నారు దేవా. నీవు ఇచ్చినటువంటి జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు నాయన. అలాంటి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ముట్టండి నాయన, దీవించండి. ఈ జీవితం ఎంతో విలువైనదని ప్రభా బిడ్డలకు తెలియచేయండి. అయా మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి, బాగుండాలని ప్రత్యేకంగా మీకోసం అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మన జీవితం ఎంతో విలువైనది ప్రియులారా. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క లైఫ్ని మనం దేవుడి కోసమే జీవించాలి, దేవుని మార్గములో మనం జీవించాలి. కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి. మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు ఎప్పుడు సాఫ్ట్గా ఉండదు, ఎత్తు పల్లాలు ఉంటాయి, గుంతలు ఉంటాయి, కొన్ని చోట్ల ఘాట్ రోడ్డు ఉంటుంది, కొండలు ఎక్కాలి దిగాలి కదండి. ఘాట్ రోడ్లో కొన్ని ప్రమాదకరమైన దారులు ఉంటాయి. కానీ మనం ధైర్యం కోల్పోకుండా మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితిని మనం దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క సహాయంతో మనం గెలుచుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో మరి వాళ్ళు ఆ ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన కష్టాలు వచ్చినాయి. ఆకలి, మరి శత్రువులు, దాహము, మరి వాళ్ళకి ఇంకా అనేకమైనటువంటి కోరికలు కలిగాయి. అది తినాలి, ఇది తినాలనే ఆశలు కలిగాయి. అంటే ఉన్నదానికంటే ఎక్స్ట్రా అత్యాశలు కలిగాయి. చనిపోవాలనే ఆలోచన వచ్చింది, వెళ్ళిపోవాలనే ఆలోచన వచ్చింది, తిరిగి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోదాం అనుకున్నారు. మరి తిరుగుబాటు చేశారు, దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేశారు. అయినా కూడా దేవుడు వాళ్ళని ఎంతో మన్నిస్తూ, క్షమిస్తూ, ఓర్పుతో సహిస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళకి చాలా దాహం వేసింది. ఆ దాహం వేసినప్పుడు మరి అంతకుముందు కూడా దాహం వేసినప్పుడు దేవుడు దాహం తీర్చాడు కదా, మారానీటిని మధురంగా మార్చాడు. హోరేబు కొండలో దాహం వేసినప్పుడు అక్కడ కొండను కొట్టినప్పుడు కొండను చీల్చి నీళ్ళనిచ్చాడు. సో దేవుడు మళ్ళీ నీళ్ళు ఇస్తాడు. మరి మాకు దేవుణ్ణి ప్రార్థించు అని మోషేని అడగొచ్చు, రిక్వెస్ట్ చేయొచ్చు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారు, చాలా విసుక్కున్నారంట, మళ్ళీ విసుక్కున్నారు. మేము అసలు ఎందుకైనా మేము వచ్చాము, మా తోటి వాళ్ళు చనిపోయిన వాళ్ళతో మేము కూడా చనిపోతే బాగుండేది. ఇలా వాళ్ళు మనసు ఆయాసంతో వాళ్ళు మళ్ళీ విశ్వాసాన్ని కోల్పోయి అన్ని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, మన జీవితాల్లో ఎప్పుడైతే మనకి ప్రెషర్ అంటే కష్టాలు వస్తాయో, బాధలు వస్తాయో, మనం తట్టుకోలేని సమస్యలు వస్తాయో, అప్పుడే మన అసలైన విశ్వాసం బయటకు వస్తుంది. అప్పుడే మన అసలైన ప్రేమ, దేవుడి మీద మనకి ఎంత ప్రేమ ఉంది, దేవుడి మీద మనకి ఎంత నమ్మకం ఉంది, దేవుడి మీద మనం ఎంత ఆధారపడుతున్నాం అనేది
ఎప్పుడు బయటపడుతుంది, ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ఎప్పుడైతే బాగా కష్టాలు వస్తాయో, ఇంకా ప్రభువా ఇంకా నేను భరించలేను ఈ సిచ్యువేషను, కానీ ఆ సిచ్యువేషన్లో ప్రభువా ఇదిగో నువ్వే ఉన్నావు నాయన, నీవే నాకు ఆధారం నాయన, నువ్వే నాకు నడిపింపు నాయన, నన్ను నడిపిస్తావు, నాకు మార్గం చూపిస్తావు. మరి చక్కటి పాట స్టీఫెన్ బ్రదర్ రాశారు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడినా అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఎంత అద్భుతమైన పాట అండి. నిజంగా ఇలాంటి పాటలు రాసిన వాళ్ళు అంటే పరిశుద్ధాత్ముడే వాళ్ళ ద్వారా రాయించారు. వాళ్ళ జీవిత అనుభవాలలో మరి రాసినటువంటి పాటలు. కష్టాలలో, కన్నీళ్ళలో ఆయన నడిపిస్తాడు, వదిలిపెట్టాడు మన దేవుడు. చిన్నపిల్లల్ని మనం ఎక్కువ దూరం నడిపించినా, లేకపోతే ఏదైనా రోడ్డు దాటాల్సి వచ్చినా ఏం చేస్తాం, వాళ్ళని నడిపించాం, ఎత్తుకుంటాం. అంటే కష్టమైన పరిస్థితుల్లో మనం వాళ్ళని ఎత్తుకుంటాం, చంటి పిల్లలు. అలాగే మన దేవుడు కూడా మనల్ని ఎత్తుకొని నడిపించే దేవుడు. ఆమేన్. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే అన్నాడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు కష్టాల్లో ఉన్నావని, బాధల్లో ఉన్నావని, సమస్యలో ఉన్నావని, అప్పుల్లో ఉన్నావని నీ బంధువుల్ని వదిలిపెట్టేస్తారు, నీ స్నేహితుల్ని వదిలిపెట్టేస్తారు, నీకు సొంతమైన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ నిన్ను వదిలిపెట్టేస్తారు. కానీ నిన్ను సృష్టించిన దేవుడు, నీకోసం ప్రాణమిచ్చిన దేవుడు, నీకోసం పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి జన్మించి మరణించి రక్తం చింది తిరిగి లేచినటువంటి యేసు ప్రభు మాత్రము నిన్ను ఎన్నడూ విడువడు. హల్లెలూయా. సో ఆ విషయం మర్చిపోయారు ఇశ్రాయేలీయులు, మళ్ళీ మర్చిపోయారు, మళ్ళీ అవిశ్వాసంలో పడిపోయారు. మళ్ళీ అసహనము, మళ్ళీ అసంతృప్తి, విసుగు, కోపము, అన్నీ వాళ్ళకి. ఓపిక లేదు, సహనం లేదు. మాకు ఇప్పుడు నీళ్లు లేవు, మేము చాలా విసిగిపోయాము, మాకు మంచి దోసకాయలు లేవు, మాకు దానిమ్మకాయలు లేవు, మాకు అవి కీరకాయలు లేవు, మాకు ఉల్లిపాయలు లేవు, మాకు చికెన్ లేదు, మాకు మటన్ లేదు, మేము అక్కడైతే చాలా బాగా తిన్నాము, మాకు ఇక్కడ ఏమీ దొరకట్లేదు. వాళ్ళు ఎప్పుడూ ఏం తిండికోలా తాగికోలా. నీళ్ళు లేకపోతే మన దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు కదా. మోషే ప్రార్థన చేస్తే అద్భుతాలు చేసే ఆ కర్ర ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి వాళ్ళకి ఆహారం డైలీ ఆహారం ఇస్తున్నాడు, పరలోకం నుండి మన్నా కురిపిస్తున్నాడు. కానీ వాళ్ళకి మన్నా సహించట్లేదు. రోజు ఈ రుచి పచ్చి లేని మన్నా మేము తినాలా? అది ఎవరు? దేవదూతలు తినేటువంటి ఆహారం అండి అది. రోజు బిర్యానీ తిన్నా కూడా మనకి ఎలా ఉంటుంది? రోజు బిర్యానీ పెట్టినా కూడా అది నచ్చదు కొంతమందికి. కొంతమంది బాగా ఎక్కువ మటన్, చికెన్, నాన్ వెజ్ ఎక్కువ తిన్న తర్వాత వాళ్ళు ఏం తింటారు? వాళ్ళకి ఏం పచ్చడి వేసుకొని తినాలనిపిస్తుంది. మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు ప్రియులారా, మరి అక్కడ ఎంతో మంచి ఫుడ్, ఆహారం, కానీ అది మన ఇండియన్ ఫుడ్ కాదు. అక్కడ వాళ్ళు తినేటువంటి ఎవల రొట్టెలు అవి ఇవన్నీ ఫారెన్ ఫుడ్. అది మనలాగా ఇక్కడ మనలాంటి పచ్చళ్ళు కానీ పప్పులు కానీ అలా దొరకదు. అందరూ మాతో వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఫస్ట్ ఇండియాకి వెళ్ళగానే ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? మంచిగా అన్నం వండుకొని పప్పుచారు చేసుకొని పచ్చడి వేసుకొని తినాలి, అప్పుడే మాకు ఆకలి తీరుతుంది. అంత ఆకలితో ఉన్నారనమాట. అంటే వాళ్ళకి అంత గుర్తుకొచ్చింది ఆ భోజనం. సేమ్ అలాగనే ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆ ఐగుప్తు దేశంలో తిన్నటువంటి ఫుడ్డు, అంటే వాళ్ళకి డైలీ ఈ అద్భుతమైన ఆహారం పెట్టినా కూడా, మన్నా పెట్టినా కూడా వాళ్ళు రోజు తినలేకపోయారు మన్నా. ప్రియులారా, మనం దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో మనం సంతృప్తి చెందాలి. ఈరోజు దేవుడు ఈరోజు చపాతీ ఇచ్చాడా? థ్యాంక్ యూ జీసస్. ఈరోజు అన్నం పెట్టాడా? థ్యాంక్ యూ. ఈరోజు పచ్చడి ఇచ్చాడా? ఓకే, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు పప్పుచారు ఇచ్చాడా? థ్యాంక్ యూ జీసస్. ఈరోజు చికెన్ ఇచ్చాడా? థ్యాంక్ యూ. రోజు నాకు చికెనే కావాలి, రోజు నాకు మటనే కావాలి, రోజు నాకు నాన్ వెజ్ కావాలి, రోజు నాకు ఈ ఫుడ్డే కావాలి, నాకు ఇదే
ఎవరైనా సరే భోజనం దగ్గర సణుగుతూ గుణుగుతూ ఉన్నారంటే ప్రియులారా, దేవుడు వాళ్ళని అస్సలు ఆశీర్వదించాడు. నువ్వు భోజనం దగ్గర సణుక్కోవద్దు. దేవునికి ఏది ఇస్తే అది పెట్టు. దేవుడు ఏమన్నాడు? నీ ముందు ఏదైతే వాళ్ళు పెడుతున్నారో దాన్ని భుజించు. మీ అమ్మ నీకు ఏం తయారు చేసి పెడుతుందో, నీ భార్య నీకు ఏం తయారు చేసి పెడుతుందో సంతోషంగా, మంచిగా ఉంది, చాలా బాగుంది, వాళ్ళు ఎంత కష్టపడి వంట చేస్తున్నారు కదా, అవునా? కొంతమంది అసలు ఆ వాల్యూ ఉండదు, కృతజ్ఞత ఉండదు. అయ్యో నా కోసం ఎంత కష్టపడి నా తల్లి వంట చేసింది, నా భార్య వంట చేసింది, నా అక్క, నా చెల్లి అని కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడిచ్చే భోజనం, దేవుడిచ్చే పానం, దేవుడిచ్చే ఆహారం, ఈ యొక్క వస్త్రాలు, ఈ యొక్క చదువు, ఈ యొక్క ఇల్లు, దేవుడు మనకిచ్చే సదుపాయాలను బట్టి ఆయనకి మనం వందనాలు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ బిడ్డలు కృతజ్ఞత లేకుండా ఉన్నారు. దాహం, ఓకే, దాహం వేస్తే కష్టమే, ఉండలేము, కానీ మన దేవుడు ఉన్నాడు కదా, దాహం తీర్చే దేవుడు. దాహముతో ఉన్న వారలారా, దప్పిక కొంటున్న వారలారా, నా చింతకు రండి, నేను మీ దాహాన్ని తీరుస్తాను అని యేసయ్య చెప్తున్నాడు కదా, మన దాహం తీర్చే దేవుడు. మరి ఇజ్రాయేల్ ప్రజలు వచ్చి మోషేకు మొరపెట్టుకున్నప్పుడు, మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు, ప్రభువా నా ప్రజలనైనా ఈ బిడ్డలకి దాహం వేస్తుంది. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నీ చేతి కర్రను తీసుకొని అహరోను, నువ్వు, సమాజం అంతా కూడా ఆ యొక్క మెరీబా జలముల మెరీబా దగ్గరికి వెళ్ళిపోండి. అక్కడ మెరీబా కొండ, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ కొండతో మాట్లాడు అని దేవుడు చెప్పాడు. ఫస్ట్ టైం ఏం చెప్పాడండి? హోరేబులో బండను కొట్టమన్నాడు. సెకండ్ టైం మోషేతో దేవుడు చెప్పాడు, బండతో మాట్లాడమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞలను కరెక్ట్గా మనం పాటించాలి. దేవుడు కొట్టమన్నాడా, కొట్టాలి, మాట్లాడమన్నాడా, మాట్లాడాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్నాడు, మాట్లాడమంటున్నాడు, నువ్వు బండతో మాట్లాడాలి. ఆ బండ, అసలు బండతో మాట్లాడడం, ఎవరైనా గోడతో మాట్లాడతారా? ఎవరన్నా మరి కొండతో మాట్లాడతారా? యేసుప్రభు అలాగే చెప్తారు, మీరు ఆ కొండతో మాట్లాడండి, ఆ గాలితో మాట్లాడండి. యేసయ్య మాట్లాడారు. గాలి తుఫాను వచ్చినప్పుడు, ఆ సముద్రములో అలలు పొంగుతూ ఉన్నప్పుడు, శిష్యులందరూ భయపడుతున్నప్పుడు యేసుప్రభు లేచాడు, గాలి ఆగిపో, స్టాప్, తుఫాను ఆగిపో అన్నాడు. గాలితో మాట్లాడాడు, తుఫానుతో మాట్లాడాడు, అలలతో మాట్లాడాడు. ఏంటినా గాలితో మాట్లాడుతున్నాడు, తుఫాన్తో మాట్లాడుతున్నాడు, కొండను చూసి మాట్లాడమంటాడు, చెట్టుతో మాట్లాడతాడు ఆయన. చెట్టు ఇంకా ఇప్పటి నుంచి నువ్వు ఇంకా ఫలించకుందుగాక, ఎన్నటికీ ఫలించకుందుగాక అని చెట్టును ఆయన శపించాడు. అవునా? అంటే దేవుడు సృష్టించిన సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. ఆయన మాట్లాడితే అవి లోబడతాయి. అదే అధికారము, శక్తి దేవుడు తన రూపంలో సృష్టించబడిన నీకు నాకు ఇచ్చాడు. తన రక్తంలో కడగబడిన నీకు నాకు ఆయన ఇచ్చాడు. ఈ శరీరం మీద మనకు అధికారం ఉంది, ఈ గాలి మీద మనకు అధికారం ఉంది, దేవుడు ఇచ్చాడు. ఈ భూమి మీద, నేల మీద అధికారం ఉంది, ఈ ప్రకృతి చెట్ల మీద అధికారం ఉంది మనకి. యేసునామంలో మనం పలకాలి. నజరేయుడైన యేసునామంలో, ఉట్టి యేసునామం కాదండి, నజరేయుడైన యేసునామములో గాలి ఆగిపోను గాక. ఒకసారి అండి నేను ఇలాగే 3 రోజులు మీటింగ్స్ జరిపించడానికి ఒక గ్రామానికి వెళ్ళాను, ఆంధ్ర సైడ్. అయితే ఆ రోజు ఫస్ట్ డే ప్రార్థన మొదలవుతుంది. అయితే భయంకరమైన గాలి, ఆ టేబుల్ మీద ఉన్న క్లాత్స్ అన్నీ కూడా లేచిపోతున్నాయి, ఎగిరిపోతున్నాయి అనమాట, అంత పెద్ద గాలి. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభా యేసునామములో ఈ గాలి ఆగిపోను గాక, ఆమేన్. నాకు అప్పుడు ఒక చక్కటి పాట గుర్తుకొచ్చిందండి. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయగలను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయలేను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోతాను. హల్లెలూయా.
కల్లోల సంద్రములోన అల్లాడిపోయేదను, తెరచాపలేని నావల అల్లాడిపోయేదను. ప్రభు యేసు లేకపోతే ఆ యొక్క సముద్రములో ఆ యొక్క అలల మధ్యలో నేను అల్లాడిపోతాను. కానీ నా యేసయ్య నాతో ఉంటే నేను జయిస్తాను, సాగిపోతాను, పడిపోను, మునిగిపోను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ కీడు నాకు రాదు, ఏ అపాయము నాకు రాదు, ఏ తెగులు నా గుడారము సమీపించదు, నా శరీరమునికి ఏ వ్యాధి తాకదు. యేసు నామములో ఈ శరీరము, నా ఆత్మ, నా శరీరము దేవుని ఆత్మకు ఆలయం, పరిశుద్ధాత్మకు నేను నిలయం. నాలో ఉన్న ప్రతి అవయవము నా యేసు రక్తముతో కడగబడింది. నా యేసు రక్తములో నేను ముద్రించబడ్డాను. కాబట్టి నాకు ఏ హాని జరగదు. డిక్లేర్, మనం దాన్ని ప్రకటించాలి, యేసు నామములో ప్రకటించాలి. సో యేసయ్య మాట్లాడమంటున్నాడు. ఒకప్పుడు నువ్వు కొట్టాలి, ధర్మశాస్త్రం కొట్టడం అంటే చెయ్యాలి, పని చెయ్యాలి, నువ్వు ఇది చేస్తేనే బ్లెస్సింగ్, నువ్వు ఇది చేస్తేనే బ్లెస్సింగ్. కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడాలి, యేసు నామంలో మాట్లాడాలి, వాక్యాన్ని మాట్లాడాలి, విశ్వాసంతో మాట్లాడాలి, దేవుని యొక్క వాగ్దానాలు మాట్లాడాలి, ప్రవచనాలు మాట్లాడాలి. హల్లెలూయా. ప్రవచనాలంటే ఏదో ఎవరి జీవితంలోనూ ఏదో జరగబోయేది ప్రవచనం అని కాదు. దేవుని వాక్యమే ప్రవచనం. ప్రతి వాక్యాన్ని నీ జీవితానికి నీకు నీవు ప్రాఫెసీ చెప్పుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు ఏ కొదువ లేదు. ప్రాఫెసీ నీకు నీవు ప్రవచించుకో. నాకు ఏ కొదువ లేదు, నాకు ఏ కొదువ లేదు. నా దేవుడు నన్ను పచ్చగా గల చోట్లలో పరిండ చేస్తాడు. నా దేవుడు నన్ను శాంతికరమైన జలముల ఎద్దకు నడిపిస్తాడు. నా దేవుడు నా శత్రువుల ఎదుట నాకు భోజనం సిద్ధపరుస్తాడు. నా దేవుడు నా గిన్నె నిండి పొర్లేలాగా నన్ను ఆశీర్వదిస్తాడు. నా దేవుని యొక్క కృప అక్షేమ నా వెంట వచ్చును. నా రాకపోకలందు నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నా దేవుడు నా గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వారు నన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఇవన్నీ ఎక్కడున్నాయండి? వాగ్దానాలు, బైబిల్ వచనాలు. స్పీక్ ద వర్డ్. ప్రాఫెసీ, ప్రాఫెసీ టు యువర్ సెల్ఫ్. ఫస్ట్ నీకు నీవు ప్రాఫెసీ చెప్పుకో, నీకు నీవు వాక్యాన్ని చెప్పుకో. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా బలంగా ఉన్నాను, నేను చాలా ఐశ్వర్యవంతుడని, నాకు ఏ కొదువ లేదు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు నాలో ఉన్నాడు, నేను ప్రతి శోధన జయిస్తాను. ఇలాగా నీకు నీవు నేను దేవుని బిడ్డను, దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారుడను, నేను యేసు రక్తంలో కడగబడిన బిడ్డను, నేను క్షమాపణ పొందిన బిడ్డను, నేను పరలోక వారసురాలను, పరలోక వారసుడను, నేను దేవుని యాజకురాలను. హల్లెలూయా. నేను యేసు యొక్క రాజ్యాన్ని స్థాపించే క్రీస్తు రాయబారిని. ఇవన్నీ కూడా బైబిల్లో దేవుడు మనకిచ్చినటువంటి బిరుదులు. నేను దేవునికి అమూల్యమైన బిడ్డను, ప్రశస్తమైన బిడ్డను, దేవుని చేత ఎన్నుకొనబడిన బిడ్డను, దేవుని చేత ప్రేమించబడుతున్న బిడ్డను. నా దేవుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, కంటి పాపలా నన్ను కాపాడుతున్నాడు. ఆమేన్. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటా అన్నాడు. నా దేవుడు నన్ను ఎత్తుకొని నడిపిస్తాడు. ఆయన కోపం నా మీద క్షణకాలమే, కానీ ఆయన కృప శాశ్వత కాలం ఉండును. శాశ్వతమైన ప్రేమతో ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ వాక్యాలండి. ఎట్లా వస్తున్నాయి ఇవన్నీ అంటే, నేను ఇవన్నీ చదువుకొని ఈ వాక్యాలన్నీ నాకు నేను అన్వయించుకున్నాను. ఈ వాగ్దానాలన్నీ నా కోసమే అని నేను రిసీవ్ చేసుకునేదాన్ని, అవి నాకు నేను ప్రకటించుకునేదాన్ని, నా కుటుంబానికి ప్రకటించేదాన్ని, ఎవరికైనా ప్రేయర్ చేసినప్పుడు ప్రకటించేదాన్ని. హల్లెలూయా. నువ్వు అన్నావు దేవా, నాకు మొరపెట్టి నీకు జవాబిస్తా అన్నావు కదా ప్రభా. ఇదిగో ఇర్మియా 33:3 ప్రకారం నాకు జవాబు ఇవ్వు నాయన. ఇప్పుడు ఆ వాక్యం ప్రకటించాలి. నువ్వు గాలిని గద్దించావు ప్రభా. ఇదిగో యేసు నామములో నేను కూడా నా జీవితంలో ఉన్న ఈ గాలిని గద్దిస్తున్నాను, ఈ కష్టాన్ని గద్దిస్తున్నాను, ఈ శోధన గద్దిస్తున్నాను, ఈ వేదన గద్దిస్తున్నాను, ఈ ఆటంకాన్ని యేసు నామములో నేను గద్దిస్తున్నాను. ఈ బలహీనత నాలో నుంచి వెళ్ళిపోను కాక నేను గద్దిస్తున్నాను యేసు నామములో. మీరు చెప్పండి, మీ ఇంట్లో ఉన్న ఏ ప్రాబ్లం అయినా యేసు నామములో నేను గద్దిస్తున్నాను. వెళ్ళిపో సైతానుడు, నా ఇంట్లో ఉండడానికి నీకు చోటు లేదు. ఇది నా దేవుని ఆలయము, ఇది నా దేవుని గృహము, ఇది నా దేవుడు నివసించే ఇల్లు. ఈ ఇంటికి యజమానుడు నా యేసు ప్రభువే, నా ఇంటికి నా తండ్రి యేసు ప్రభువే. నిన్నటి రోజు మనం నేర్చుకున్నాం, దేవుడే మన తండ్రి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా,
మాట్లాడమన్నాడు. కానీ మోషే ఏం చేశాడండి? 2 సార్లు మళ్ళీ బండను కొట్టాడు. హల్లెలూయా. తప్పు చేశాడు. వాళ్ళతో అన్నాడు, ద్రోహులారా, మేము మీకు ఈ బండలో నుండి నీళ్లు రప్పించాలా అని ఇజ్రాయెల్ ప్రజలను తిట్టి దేవుడు మాట్లాడమంటే కొట్టేశాడు. చూడండి, దేవుడి ఆజ్ఞ అతిక్రమించారు. అంటే మోషే 40 సంవత్సరాలు దేవుడితో నడిచిన తర్వాత మోషే చేసినటువంటి పని. అంటే మోషే కూడా దేవునికి చివరిలో విధేయత చూపించలేక తిరుగుబాటు చేశాడని, ఇక్కడ దేవునికి తిరుగుబాటు చేశాడని దేవుడే చెప్తున్నాడు. సో మీరు నన్ను నమ్మలేదు, నాకు సంపూర్ణమైన విధేయత చూపించలేదు, కాబట్టి మీరు కూడా వాగ్దాన భూమిలో ప్రవేశించరు అని అహరోనుతో మోషేతో దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నిజంగా అండి, మీరు యోర్దాను దేశంలో అక్కడ పిప్కా కొండ నెబో శిఖరం మీద మీరు వెళ్ళినప్పుడు ఆ నెబో శిఖరం మీద ఒక దేవాలయం ఉంటుంది. అక్కడే అన్నమాట, అక్కడి నుంచే మోషేకి దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని వాగ్దాన భూమిని చూపిస్తారు. అంటే నువ్వు ఇక్కడే చనిపోతావు, ఈ పిప్కా కొండ మీద నువ్వు మరణిస్తావు, నువ్వు ఇంకా వాగ్దాన భూమిలో అడుగు పెట్టకూడదని దేవుడు మోషేతో చెప్పేశాడు. మోషే 2-3 సార్లు అడుగుతారు, కానీ ఇంకా నువ్వు ఆ మాట నా దగ్గర అడగొద్దు అని దేవుడు చెప్పేశాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మోషే ఏదో తప్పు చేశాడని దేవుడు ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టించకపోవడం కాదు, అక్కడ మోషే యొక్క పాత్ర అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అక్కడ వరకే దేవుడు మోషేని వాడుకున్నాడు. 40 ఇయర్స్ మోషే లైఫ్లో 3 40లు ఉన్నాయి. ఒకటేమో 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో యువరాజుగా, ఇంకొక 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో మరి ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉంటాడు. ఇంకొక 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి ఆ యొక్క యోర్దాను బార్డర్ వరకు తీసుకొస్తాడు. మొత్తం 40 ఇయర్స్, 120 ఇయర్స్ అయిపోయింది ఆయన పరిచర్య. అంతవరకే దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క కార్యాలు అంతవరకే ఉన్నాయి. సో మోషేని అంటే దేవుడు మోషేని శిక్షించాడు అక్కడ కాదు. నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పాడు. మిక్కిలి సాత్వికుడు అని మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది, కానీ కేవలం ఆ పొరపాటు వల్లనే అతను ఆగిపోయాడని కాదు. మరి దేవుని యొక్క పరిచర్య మోషే అహరోను జీవితంలో అంతవరకు దేవుడు ముగించాడు. సో మన లైఫ్లో కూడా ప్రియులారా, మనం ఎంతవరకు చేయాలో దేవుడు అంతవరకు మనల్ని వాడుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మోషే బాధ్యత ఎక్కడి వరకు? ఆ యోర్దాను బార్డర్ వరకు తీసుకొచ్చాడు. అంతవరకు దేవుడు ఎవరిని సిద్ధపరిచాడు? యెహోషువని సిద్ధపరిచాడు. యెహోషువ నాయకుడిగా రెడీ అయిపోయాడు అక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ లీడర్ టేక్ ఓవర్ చేయాలి, నెక్స్ట్ జనరేషన్. మరి యెహోషువకి దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఆ యెహోషువని దేవుడు ఆ యోర్దాను నది దాటించి యోర్దాను దేశంలో మరి ఎక్కడెక్కడ వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలందరూ వెళ్ళి జయించాలో అక్కడంతా జయించి అందరికీ అన్ని స్వాస్థ్యాలు పంచిపెట్టే బాధ్యత యెహోషువకి దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. సో మన పార్ట్ ఇప్పుడు చూడండి, మూవీస్లో హీరోకి ఎంతవరకు ఆయన చేయాలో అంతవరకు చేస్తాడు. విలన్ క్యారెక్టర్ ఎంతనో విలన్ చేస్తాడు. ఇంకా వేరే వేరే క్యారెక్టర్లు వాళ్ళ పాత్ర ఎంతనో అంత చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మనం కూడా అంతే. మన జీవితంలో ఈ యొక్క జీవిత యాత్రలో మన పాత్ర ఎంత, మనం ఎంతవరకు ఈ లోకంలో చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఈ యొక్క కుటుంబ జీవితంలో కానీ, సేవా పరిచర్యలో కానీ, సమాజంలో కానీ మనం ఎంతవరకు చేయాలో అంతవరకు దేవుడు మన ద్వారా ఆయన చేపిస్తాడు, ఖచ్చితంగా చేపిస్తాడు. ఆయన పని ముగించిన తర్వాతనే ఆయన మనల్ని తీసుకెళ్తారు. ఎందుకంటే యేసు ప్రభువుని కూడా చంపడానికి సైతానుడు ఎన్నోసార్లు ట్రై చేశాడు, కానీ యేసయ్య అన్నాడు, ఎవ్వరు కూడా నన్ను తాకలేరు. అక్కడ వాక్యంలో రాసి ఉంటుంది, ఆయన గడియ ఇంకనూ రాలేదు, ఆయన సమయం ఇంకా రాలేదు, కాబట్టి ఎవరు కూడా ఆయనను టచ్ చేయలేకపోయారు. ఎన్నోసార్లు చంపాలని చూసినా టచ్ చేయలేకపోయారు. ఎందుకు అంటే ఆయన సమయం ఇంకా రాలేదు. ఎప్పుడైతే ఆయన సమయం వచ్చిందో ఆయన సైనికుల చేతికి అప్పగించబడ్డాడు.
శిలువ మరణం పొందారు. ఎందుకంటే ఆయన అందుకోసం వచ్చారు. ఆ టైం కరెక్ట్ టైం 3.5 సంవత్సరాల్లో ఆయన పరిచర్య అంతా కూడా ముగించుకున్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఎక్కువ కాలం యేసుప్రభు ఈ లోకంలో జీవించలేదు. జస్ట్ 33.5 years అంతే. హల్లెలూయా. సో మన జీవితంలో కూడా ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతవరకు అయితే ఈ లోకంలో ఉంచి మన ద్వారా ఆయన కార్యాలు జరిగించుకుంటారో, మోషే జీవితంలో ఎక్కడి వరకైతే చేయాలో అక్కడ వరకు దేవుడు మరి చేయించుకున్నారు. అహరోను ఒక కొండ మీద మరణిస్తారు. మోషే మరి తన కుమారుడు అహరోను కుమారుడు వెళ్ళి మరి అహరోను పాతి పెడతారు. తర్వాత వాళ్ళ కొండ దిగి వస్తారు. తర్వాత మోషేని దేవుడు పిప్కా అనే కొండ మీదకి ఎక్కిస్తారు. ఒంటరిగా వెళ్ళమంటారు. ఆ వెళ్ళే ముందు మనం తర్వాత చూస్తాం ద్వితీయోపదేశ కాండంలో మొత్తం అంతా ఫస్ట్ నుంచి అన్నీ గుర్తు చేస్తాడు మోషే. వాళ్ళందరికీ గుర్తు చేసి మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, దేవుడు మీకు పంచిపెట్టిన స్థలాల్లో మీరు ఉండండి, దేవుని ఆజ్ఞలు పాటించండి అన్నీ చెప్పి నిజంగా మోషే మరి ప్రజలకు వీడ్కోలు చెప్పి ఆ పిప్కా కొండ మీదకి వెళ్తారు. మరి అక్కడ మోషే మరణిస్తాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ప్రియులారా, మరి ఒక్క చిన్న మిస్టేక్ మాట్లాడమంటే కొట్టాడు. ఇజ్రాయేల్ ప్రజలు కొన్నిసార్లు మన జీవితంలో వేరే వాళ్ళ ద్వారా మనం మిస్టేక్స్ చేసేస్తూ ఉంటాం. ఎవరైనా మనల్ని విసిగిస్తూ ఉంటే మన నోట్లో నుంచి కాని మాటలు మాట్లాడేస్తుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఇంతవరకు మనం ఏదైతే నెగిటివ్గా మాట్లాడామో అవన్నీ కూడా యేసు నామంలో మనం కొట్టివేసేయాలి. యేసయ్యా, నేను మాట్లాడిన ప్రతి నెగిటివ్ మాటలు కొట్టివేసేయండి ప్రభా, యేసు నామంలో తుడిచివేయండి, నేను యేసు రక్తంలో తుడిచివేయండి ప్రభా. ఇప్పుడైతే దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉంది, దేవుని యొక్క క్షమాపణ మనకుంది ప్రియులారా, యేసు రక్తం మనకుంది. కాబట్టి మరి మనకి ఆ క్షమాపణ ఉంది, ఆ కృప ఉంది. మోషే కంటే అధికంగా మనం ఇప్పుడు ఆయన కృపా సన్నిధికి మనం వెళ్ళగలం, క్షమాపణ పొందుకోగలం, దేవుని యొక్క దీవెనలు మనం పొందుకోగలం. కాబట్టి విశ్వాసంతో మనము దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసిద్దాం, విశ్వాసంతో మాట్లాడదాం, విశ్వాస మాటలు మాట్లాడదాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడదాం. ఇతరుల మీద కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాం. ప్రార్థన చేద్దాం విశ్వాసంతో. మన ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు. మోషే తను మాట్లాడమంటే కొట్టాడు, అయినా కూడా దేవుడు కనికరం గల దేవుడు కదండి. వాటర్ ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, వాళ్ళ దప్పిక తీర్చాడు. అతను అవిధేయత చూపించాడని ప్రజల దాహం తీర్చకుండా ఉండలేదు. ఆయన వాళ్ళందరి దాహాన్ని తీర్చాడు. ఓకే, ఇంకా దేవుడు మోషేని మరి ఎందుకు ఆయన ఆపారు ఆయనకే తెలుసు. ప్రతిదానికి కూడా కొన్ని మనకు అర్థం కాని రీజన్స్ ఉంటాయి. దేవుని యొక్క లెక్కలు దేవునికి ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం కాదు. కానీ అర్థం కాకపోయినా ఒక్కటి నమ్మాలి మనం, ఆయన మన తండ్రి. మనకేది మంచిదో ఆయనకు తెలుసు, అదే ఆయన మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, నా జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడు మరణాపాయాల నుంచి తప్పించారు. చిన్న వయసులో మరి టాబ్లెట్స్ రియాక్షన్ అయినప్పుడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు ప్రార్థించారు. వారి ప్రార్థన వలన దేవుడు నన్ను బ్రతికించాడు. మరి ఒకసారి ట్రైన్ యాక్సిడెంట్ నుంచి తప్పించాడు. ఒకసారి బస్సు దిగినప్పుడు నాకు అప్పుడు కూడా నన్ను కాపాడారు. అలా ఎన్నోసార్లు ప్రాణాపాయ పరిస్థితుల నుంచి దేవుడు కాపాడారు. సో దేవుడు మనందరి జీవితాల్లో ప్రతి నిమిషమైన మనల్ని కాపాడుతూనే ఉంటారు. నిన్ను కూడా ఎన్నోసార్లు ఆయన కాపాడి ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క పని ఇంకా మీ ద్వారా జరగాలి. ఆయన పని మీ ద్వారా సంపూర్తి చేస్తాడు. ఓకే, ఏం భయపడొద్దు, దిగులు పడొద్దు, కన్నీరు కాచొద్దు, ధైర్యంగా ఉండాలి. విశ్వాసపూరితమైన మాటలు మనం పలకాలి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువా, మరి నువ్వు మాట్లాడమన్నావు, కానీ మోషే గారు ఆ బండను 2 సార్లు కొట్టారు నాయన తండ్రి. ప్రభా, అయినా కూడా నువ్వు నీళ్ళు ఇచ్చావు నాయన, అతన్ని అవమానపరచలేదు, అద్భుతం చేశావు, నీ ప్రజల దాహం తీర్చావు.
ప్రభా. మరి అతని ప్రయాణం ఇంకా ఇంతటితో నువ్వు ముగిసిపోతుంది, నువ్వు ఇంకా వాగ్దాన భూమిలో అడుగు పెట్టకూడదు అని నువ్వు చెప్పావు నాయన. మోషే ఎంతో బాధపడి ఉండొచ్చు ప్రభా, కానీ విధేయించాడు, నీ మాటకు తల ఉంచాడు తండ్రి. నీ చిత్తమని ఆ దూరం నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని చూసి కన్నీరు కాచి ప్రార్థించి ఉన్నాడు ప్రభా. 40 సంవత్సరాలు నాయన ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన నాయకుడే ఆ వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయాడు నాయన తండ్రి. కానీ ప్రభా మమ్మల్ని తండ్రి వాగ్దాన భూమిలో మమ్మల్ని మరి అడుగు పెట్టించావు నాయన. కానీ దేవా మేము కూడా నీ యొక్క వాగ్దాన భూమి పరలోకంలో మేము అడుగు పెట్టాలంటే మేము నీ మాట వినాలి నాయన, మీ చిత్తాన్ని మేము చేయాలి నాయన. అవును తండ్రి, మేమందరం కూడా విశ్వాసముతో ఈ యొక్క లోకంలో ముందుకు సాగాలి. అలాంటి కృపను మాకు దయచేయండి. నీ ఆజ్ఞలను పాటించే విధేయత మాకు అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరికి కావలసిన వినయ విధేయతలు దయచేయండి, ప్రేమానురాగాలు దయచేయండి, ఓపిక దయచేయండి, విశ్వాసం దయచేయండి. విశ్వాసపూరితమైన మాటలు నోటిలో నుంచి రావడానికి సాయం చేయండి. ఇంతవరకు మేము పలికిన అన్ని వ్యర్థమైన మాటలు, నెగిటివ్ మాటల్ని యేసు నామములో, అపవిత్రమైన ప్రతి మాటను యేసు రక్తములో కడిగివేయండి, తుడిచివేస్తున్నాం ఇప్పుడే ప్రభా. వాటన్నిటిని క్యాన్సల్ చేసి ప్రభా నీ వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం మా పట్ల నెరవేర్చమని, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టి స్వస్థపరచమని, నీ గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.